రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గ నా ఆత్మీయ ఓటర్లకు నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నది. రాష్ట్ర విభజన సందర్భంగా కొంతమంది మాట్లాడినటువంటి మాటల కారణంగా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో తెలంగాణలో సీమాంధ్ర ప్రజలను అవమానం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి భాష కారణంగా జాగో బాగో అనేటువంటి నినాదాల కారణంగా సీమాంధ్ర ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనతో భయంతో ఉన్నారు. కానీ ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. రానున్నది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. భారతదేశంలో ఎవరైనా మన ఇష్టం వచ్చినటువంటి ప్రాంతంలో నివాసం ఉండవచ్చు. వారిని సెటిలర్స్ అనో మనోపదంతో అవమానం చేయడానికి వీలు లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మన దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళకు 10 రాష్ట్రాలు ఉన్నప్పుడు మరి హిందీ తర్వాత అత్యధికమైనటువంటి జనాభా అయినటువంటి తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఉంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. భరతమాతకు జన్మించినటువంటి ఈ 2 కౌల పిల్లలు యువ తెలంగాణ, సీమాంధ్ర, ఈ 2 రాష్ట్రాలను కూడా మనము జాతకాలు ఒక రకంగా ఉంటాయి ఎక్కడైనా కౌల పిల్లలు. కాబట్టి 2 రాష్ట్రాలు కూడా నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి, వేగవంతమైనటువంటి అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, 2 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఆ యొక్క భరోసా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ఇస్తుంది. ఈరోజు అంబర్పేటలో మరి మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాను. అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాను. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ యొక్క సహాయ సహకారాలతో మన యొక్క 2 రాష్ట్రాలను కూడా సీమాంధ్ర అదేవిధంగా మరి యువ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటాము. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సీమాంధ్రుడికి కానీ ఏ ఇతర రాష్ట్రాలకు కానీ ఏ అన్యాయం జరిగినా ఎవరు అవమానం చేసినా నేను వాళ్ళకు అండగా నిలబడతాను. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ మనది, హైదరాబాద్ మనందరిది. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ సంబంధించి ఒక కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ బ్రాండ్ను పరిరక్షించేటువంటి ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చేయడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు మీరు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.